ఇక్కడ గుడి వచ్చిన పెద్ద దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నా. చాలా చక్కగా దేవుని వర్తమానాలు దైవజనులు పెట్టుకొని అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. ఏమందంట ఒక తెంచక అని అనుకుంటున్నారు మీరు. ఒక దించాలని ఉన్నాడు పాస్టర్ గారు కూడా. కాబట్టి కొద్ది నిమిషాల్లో మనం ముగించుకుంటాం. ఒక వాక్యాన్ని చూపిస్తాను. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. ఇక్కడ ఆగుదా. చాలా శ్రేష్టమైన అద్భుతమైన విషయాలు ఈ 91వ కీర్తనలో మనకు చక్కగా రాయబడి ఉన్నాయి. దైవజనులు చెప్పిన రీతిగా దేవుడు మనకు ఎన్ని మేలు చేస్తాడో క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుడు తప్పిస్తున్నాడు కనుకనే ఈరోజు కుటుంబంలో ఇంత కోరిక ఘనంగా జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి ఆటంకాల నుంచి భయంకరమైన కరెంటుతో కూడిన పని. కిరణ్ చేసే పని ఏంటి? టెంట్ హౌసెస్ ఆశామాష కాదు. కాబట్టి నిజంగా దేవుణ్ణి నమ్మిన వ్యక్తులకు దేవుడు చేసే అద్భుతుడు నా నామము ఎరిగాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. మొట్టమొదటి ఏంటి? నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నా మాట వింటున్నాడు కనుక. బాబాయ్ పెళ్లి పెట్టుకున్న బాబాయ్ అసలు సావుకారి అని మన సావుకారులను కానీ అధికారులను కాడు ఎంత బాగా అడుగుతాం, అవునా కాదా? అంటే అతని అనే మాట ఏంటంటే, అతడు మన మాట వింటున్నాడు కనుక గుమస్తాగా చెబుతాడు, సరేలే ఇచ్చి పంపంటాడు, అవునా కాదా? ఎందుకు? ఆమె నా మాట వింటుంది. లేకపోతే కుటుంబ వ్యవస్థలో కుటుంబానికి వస్తే ఆమె నన్ను ప్రేమిస్తుంది, ప్రేమగా చూసుకుంటుంది. కాబట్టి బావా ఈరోజు వచ్చేటప్పుడు చికెన్ పకోడీ ఖచ్చితంగా తెస్తావా అని అంటే తెస్తా. ఎందుకంటే చెప్పిన మాటలు వింటున్నాం అమ్మాయి. అసలు ఏంటి అసలు నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేటట్టు ఇప్పుడు ఉండరా. వారా తొందరగా పనికి పోయి లేచిన కానుంచి చీటోడు కట్టాలి, బుధవారం పోడాడు కట్టాలి, గురువారం పోడికి ఏం కట్టాలా, పిల్లలకి ఏం కట్టాలి, వాళ్ళ బట్టలు ఏం చేయాలి, మంచిది అంతేనంటవా? ఏడుండే కాడికి ఇంక అక్కడ ఉండేది మేలే. ఆ టిఫిన్ ఓపెన్ చేసి కొద్దిగా అంతా సర్దిపోయింది. ఆకలిగా లేదమ్మా, ఆకలిగా ఉన్నా అక్కడ తినేది మేలే నీ పోడుకు నీ రంజీవుకు అని అక్కడ తిని పని చేసుకుంటున్నారు భర్తలో. అందుకనే దేవుని వాక్యం గుణవంతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. అందుకని గుణవంతైన భార్య దొరకాలంటే ఆయన ప్రేమించాలి, లేకపోతే అలీగాని తెచ్చి పెడతాను నీకు జీవితకాలం. అంతే సంగతి. తేడబడితే అంతే. అన్నవండిందా? అన్నవండావా? తలనొస్తుంది, నాకు బాగలేదు, ఒట్టిదే పని చేయాల్సి వస్తుంది, యాక్షన్ లేదా గమనించండి. అందుకనే దేవుణ్ణి తెలుసుకుంటే మాత్రం దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఘనపరిచేటట్లు చేస్తాడు. ఎస్తేని ఘనపరచలేదా? ఆమె ఎవరికైనా తెలుసా? పేరుందా? ప్రఖ్యాతులు ఉన్నాయా? మరి ఎట్లా ఘనపరిచాడు? ఎవరు లేరు. ఆమె ఏ పని చేసినా లేకపోతే ఎలా ప్రవర్తించినా కూడా, ఎలా చెల్లులో పక్కోడు మాట్లాడుతున్నాడు కూడా ఉందా? మరి అటువంటి చిన్న బాబాయి దగ్గర ఎలా పెరిగింది నీతి నిజాయితీగా? దేవుడు ఆ పరిశుద్ధతను చూసి దేవుడు కనపరచాలనుకున్నాడు. ఏమనుకున్నాడు?
దిక్కు లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు పిలవకపోయినా అన్నిన్నప్పుడే అమ్మా ఎప్పుడొచ్చావే, అసలు బాగున్నావా, అసలు ఏంటి ఇప్పుడు బాగున్నాను అంటావు. బాగుంటే, బాగలేకపోతే ఏందమ్మా పలకరించేది, పలకరిస్తే మళ్ళీ ఒక 200 అడుగుద్ది. అవునా కదా? అట్లాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని కనపరచాలి. కాబట్టి నేను చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, నిజంగా వాక్యం ఏం చదువుతుంది, వాక్యాన్ని నమ్ము. కాబట్టి ఆయన నామాన్ని ఎరగాలి అంటున్నా నేను. ఈ కుటుంబము ఏమెరగాలి? ఆయన నామాన్ని ఎరగాలి. ఆయన నామాన్ని కనుక ఎరిగితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, ఆశీర్వాదిస్తాడు, పిల్లల్లో ఒక పొజిషన్లకు తీసుకొస్తాడు. ఎస్తేని ఒక రాజుకు భార్యగా దేవుడు ఘనపరచలేదా? అవునా కాదా? విధవరాలు రూతును దేవుడు ఆశీర్వదించలేదా? రూతును దేవుడు ఎందుకు అంత ఘనపరిచాడు? యవన కాలంలో భర్త చనిపోయినా కూడా ఆమె నీతి నిజాయితీగా నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు ఆమెను ఘనపరిచాడు. అన్నది అమ్మాయి ఇద్దరు చనిపోయారు, ఇంకా నువ్వు ఒక ఆమె ఏమో ఓర్ఫా, ఆమె వెళ్ళి అత్త అసలు భలే చూసుకున్నావు అత్త ఇప్పుడు దాకా, ఇంకెందుకు నీకు లాభం లేదు కానీ మొత్తానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక ఆమెను కూడా పిలిచి ఏం కూడా ఇట్లా అంటదని ఆమె అనుకుంది. అమ్మ నువ్వు కూడా వెళ్ళి మీ అమ్మల దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఒక అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొని బతుకొని అంటే, అప్పుడు రూత్ ఏమనాలి? ఏముంది ముసలిదని కదా, పెళ్ళైన సంవత్సరం కాదు, పెళ్ళైన 3 నెలలకే అసలు మనం ఏరి ఉండాలండి. అసలు ఏంటో నాకు అసలు శీవలు కుట్టినట్టుగా ఉంటుందండి, అత్త మామ ఉంటే అసలు నాకు ఎక్కిపోతుందండి, మాట్లాడటం కుదరట్లేదండి, అసలు మీ నాన్న మాట్లాడుతుంటే నాకేం అసలు ఒక విధంగా ఉందండి, ఒక విధంగా ఉంటుంది. మరి కానీ సాగి 25 ఏళ్ళు సంపాదించి చదివించి ఈ వంతును ప్రార్థనలు పెట్టించి బంతులు పెట్టి ఈ వంతును తెగ పెట్టిస్తే అప్పుడు మా నాన్న అంటే నాకు పడదు అంటున్నావు నువ్వు. అవునా? అట్లానే కాకండి తల్లులా. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత చదివించి ఇంత గొప్పవారిగా చేసేది ఎవరు? తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల గురించి దేవుణ్ణి తెలుసుకున్న వారికే ఆ యొక్క విలువ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని దేవుణ్ణి ఎరిగింది కనుకనే ఆమె ఏమన్నదంటే, అత్త నువ్వు ఆ మాట అనొద్దు, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ దాస్తావు అక్కడ దాస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రాంతమే నా ప్రాంతం, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ. చూసారా? మరి ఆ ప్రాంతానికి వెళ్ళి బెత్లెహేముకి వచ్చి నీతిగా భక్తిగా అత్తకు చాకిరి చేస్తూ పరిగేరుకొని చక్కగా అత్తను పోషించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అత్త తెచ్చి మంచం మీదకి టీ తాగమ్మా, కోటల టీ తాగని ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇక్కడ లేదు కానీ ఆడోళ్ళమ్మో, మీరు కాదు ఆడోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకొకటి 3వ విషయం ఏంటంటే, అక్కడ కిందనే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అది దేవుడిని నమ్ముకొని జరిగే కార్యాలు. వినన్నాయో కిరణ్ బాబు గారు, వినండి. ఎందుకంటే దేవుడిని నమ్ముకుంటే ఇది పచ్చి అబద్ధం కాదు, పచ్చి నిజం. దేవునికి స్తోత్రం కలుగాక. అసలు అంతు లేడంటావా? ఉన్నాడా? తర్వాత వస్తాడంటవా? పెట్టండి అమ్మా, పెట్టండి, తినండి అంటప్పుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలు మనకు అవసరము, ఈ కుటుంబానికి కూడా అవసరము. నీవు మొరపెడితే ఆయనకి ఏం చేస్తాడు? జవాబిస్తాడు. ప్రార్థన చేయించుకొని దైవజనులు ఈ విధంగా ప్రార్థన కూడా పెట్టించుకొని వారి చేత ప్రార్థన చేయించి నువ్వు కూడా ప్రార్థన చేస్తే, దేవా మంచి అల్లుడు రావాలయ్యా, మంచి ఉద్యోగం రావాలయ్యా, బాగా చదువుకోవాలయ్యా అని దేవుని దగ్గర ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు చిన్న ప్రార్థన విని, అయ్యా వీళ్ళు గొనుగుతున్నారయ్యా, సరుగుతున్నారయ్యా, ఎడ చేయాలి తండ్రి, అక్కడ తరుగుతా ఉన్నారు, సముద్రం ఉంది, ఎడ చేయాలని ఒక చిన్న ప్రార్థన చేస్తే మోషే ఆ సముద్రాన్ని గోడలుగా చేసిన దేవుడు నీ ప్రార్థన విండా? ఖచ్చితంగా వింటాడు. అందుకని నీవు మొరలు పెడితే మాత్రం దేవుడు నీకు ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. ఖచ్చితంగా గొప్ప ప్రయోజకులుగా దేవుడు చేయునుగాక. చివరిగా, శ్రమలలో నేను అతనికి తోడై
తోడయ్యుందును. ఇక్కడ ఆగుదాం. ఇంకోటేంటమ్మా, నేను తోడై. దేవుణ్ణి ప్రేమిస్తే ఇంత ఆశీర్వాదాలు పెట్టుకొని ఎక్కడెక్కడో ఆ తోడు ఈ తోడు ఏ తోళ్ళు మనం కోరుకుంటున్నాము, కానీ దేవుడు తోడుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తోడుండాలి. ఆ కుటుంబం అంటుంది బాత్రూంకి వెళ్ళినా కూడా షెల్ పెట్టుకోవాల్సి వస్తుంది. పాస్ గారు తర్వాత మారిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే బాత్రూంలో కూడా సెల్లు. ఏ తోడు? సెల్లే తోడు. అందుకని ఎందుకయ్యా ఆ పరిస్థితి వచ్చిందంటే, సడన్గా ఆమె ఫోన్ చేసిందనుకో ఎక్కడ ఏందని చెప్పాలి కదా. మరి అందుకని భయంతో బతుకుతున్నాను, ఏం చేయాలో అర్థం కాక ఇరక్కపోయాను, పొరపాటు ఇలా చేశాను, ఇట్లా సరదాగా చేశానని జరిగిన విషయం చెబుతున్నా అని చాలా ఇబ్బంది పడుతుంటే ఆమె 18 లక్షల విలువ చేసే ఫలం ఆమెకు రాసిచ్చి వదిలించుకున్నాడంట. అప్పుడు దాకా వదలదు, గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశాడంట? 18 లక్షలు విలువ చేసే పొలాన్ని రాసిచ్చి ఆమెను విడిపించుకున్నాడంట. అప్పుడు నాకు ప్రశాంతతంగా ఉంది, అప్పుడు నాకు ఇంకా ఇబ్బంది లేదు, ఇక పాపం జోలి వెళ్ళదలుచుకోలేదు. భార్య తర్వాత అన్నదంట 18 లక్షలు దానికి పెట్టావా అన్నదంట. మరి పెట్టక ఏం చేస్తావా? అది వదలట్లేదుగా. మరి అందరం నేనే అర్థొచ్చానే అన్నాడంట. తర్వాత మారు మనసు పొంది తర్వాత శుభ్రంగా వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి గణపరుస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇప్పుడు వచ్చాడు కిరణం, ఇప్పుడు వచ్చాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుకనే దేవుణ్ణి నువ్వు నమ్మాలని దేవుని అవకాశం ఇంత కూడికలో ఇంతమంది సేవకులు చేసే బాధ అద్భుతమైన విషయాలు. ఎందుకంటే ఈ కుటుంబం మొత్తం రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకుంటే ఎంత మేల్లో మీరు ఎన్నుకో వినండి. ఆయన ఓసారి కిరణ్ వచ్చాడు కనుక త్వరగా ఇది నుంచి నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక గణపరుస్తాను. చూడండి ఆశీర్వాదాలు అయినాయో. అతడు నాకు మొరపెట్టగా ఏదన్నా అడుగు. ఇప్పుడు మంచోళ్ళు లేక సత్తా ఉన్నారు, మంచోళ్ళు రావాలి, మంచి భార్యలు రావాలి, మంచి భర్తలు రావాలి. గుణవత్తైన భర్త దొరకటాలు దట్టింది ముద్ద కంటే అది రివర్స్ కూడా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే గుణవత్తైన భర్త కూడా దొరకట్లేదు, అంత అలీగానాలో దొరుకుతున్నారు. 4 రోజులు గట్టికి పట్టుకో అని బైక్ మీద ఎక్కించుకుంటాడంట. తీరా 2-3 నెలలు, ఒక 6 నెలలు అయ్యేసరికి తర్వాత గట్టికి పట్టుకుంటుంది, అలవాటు అయింది కదా, గట్టికి పట్టుకుంటుంటే సరిగా ఏంది మీరే పడుతున్నావేంది అంటున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంక చదవమ్మా ఒకసారి. శ్రమల్లో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు వయసు 30-40 ఏళ్ళు ఏందో అసలు ఏందో బీపీ షుగరు ఎందుకు వస్తున్నాయి అన్నీ? దేవుని మాట వెనకే దీర్ఘాయుష్యాత దేవుడు తృప్తిపరుస్తాడు. గాలి కూడా ఆపేయమంటుంది. మీరు కూడా మనసు అనుకుంటున్నాం ఆపేయమని, ఎందుకు ఆపేస్తా ఉన్నారు? దేవుడు ఇట్టి మాట మీ ఎన్నికల్లో దీవించునుగా.